జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగలడంతో బాధిత ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు మాట తప్పి మడమ తిప్పారంటూ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, విద్యాశాఖ పరిధిలోని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అలాగే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సైతం ఒక్కొక్కరుగా రోడ్డుపైకి వచ్చి ఉద్యమ బాట పట్టారు. చిత్తూరులో ఉద్యోగుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. 2019 ఎన్నికల సందర్భంలో కావచ్చు, అదేవిధంగా పాదయాత్ర సందర్భంగా కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించినటువంటి నేపథ్యంలో ఈవేళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో తమ యొక్క సమస్యల పరిష్కారం కోసము అన్ని శాఖలకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు రోడ్లపైకి వచ్చి ఆందోళన బాట పట్టినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెప్పండి, ఈరోజు మీరు ఎందుకు ఈ ఉద్యమాల్ని చేపట్టారు? సార్, మేము గతంలో 2012కు ముందు నుంచి కూడా సర్వశిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ బేస్గా వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నాం సార్. రెగ్యులర్ ఉపాధ్యాయుల కన్నా కూడా పని వేళలు కానీ పని భారం కానీ మా పైన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి పథకాలు కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో లబ్ధిదారులకి చేకూర్చేది మా ద్వారానే. మేమే స్వయంగా ఆ లబ్ధిదారులకు అన్ని పథకాలు కూడా అందించడం జరుగుతుంది సార్. సుప్రీంకోర్టు ఆల్రెడీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని గతంలోనే ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయమని మా యొక్క చిత్తూరు జిల్లా ఎస్ఎస్ఏ జేఏసీ తరఫున కోరుతున్నాము. డిమాండ్లు ఏమిటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి? ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారు? మరి మీరు ఈ చేస్తున్నటువంటి ఆందోళన సమస్యకు పరిష్కారం కాకపోతే మీరు ఈ ఉద్యమాన్ని మరి ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు? జగన్ ఇచ్చిన హామీలనే నెరవేర్చమని మేము కనీసం 7వ రోజు ఇది సమ్మె, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె అనేది 7వ రోజుగా కొనసాగుతుంది. ఎస్ఎస్ఏ ఉద్యోగాల్లో కనీసం 12 నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు 18 సంవత్సరాలు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కనీసం అన్నా నువ్వు అక్క చెల్లెలు, మా చెల్లెండ్లు, మా అక్కలు అని అన్నీ చెప్తావు కదన్నా. ఇక్కడ వచ్చి పిల్లలతో గర్భిణీ స్త్రీలు కూర్చోలేక తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని సమ్మె చేస్తుంటే నువ్వు మాత్రం అక్కడ ఉంటే ఎట్లన్నా? మా హామీలు, మీరు ఇచ్చిన హామీలనే మేము నెరవేర్చమని చెప్తున్నాం. ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనేది లేకుండా మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూనే ఉన్నామన్నా. ఏ మాత్రం స్పందించలేదన్నా. ఇక్కడ చెల్లెళ్ళంతా రోడ్లలో ఉండారు. ఇప్పటికైనా ఈ చెల్లెల్ని పట్టించుకొని, అక్కల్ని పట్టించుకొని అని మేము బయటకు వచ్చామన్నా. ఒకవైపు చిన్న పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఏంటి, ఎందుకు ఇంత బాధగా మీరు ఇక్కడ వచ్చి ఆందోళన చేస్తున్నారు? జగనన్న, మేము ఎప్పటి నుంచో మేము గుంతమ్మ కోరికలంతా కోరట్లేదు. మేము అడిగేదల్లా మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరుకుంటున్నామన్నా. జీతాలు రాకుండా 3 నెలలు అవుతా ఉంది. హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాము. అది కాకుండా ఈడు కూర్చొని దుమ్ము పడిపెట్టుకుంటా వీళ్ళని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లేదానికి ఖర్చులు లేకుండా ఈడు తీసుకొని వచ్చి ఈడే కూర్చుంటున్నామన్నా. చెల్లెళ్ళు, చెల్లమ్మలు, అన్నలు అంటారు, అక్క చెల్లెళ్ళకి న్యాయం చేస్తానంటారు. ఇక్కడ ఎక్కడన్నా న్యాయం జరుగుతుంది? కొంచెం దయ ఉంచండి అన్న మా పైన కూడా, ఎస్ఎస్ఏ ఉద్యోగుల పైన. నేనున్నాను, నేను విన్నాను, మీ కష్ట సుఖాలు నేను ఉన్నాను. మీ అద్దరు ముద్దులు మామయ్య అనేసి ముద్దులు పెట్టాడు. ఈరోజు పిడికిలు గుద్దులు గుద్దుతున్నాడు. అంటే మా కడుపు కోత 14,203 రూపాయలతో మేము మా పోషణ ఎలా పోషించుకోవాలి, మా పిల్ల బిడ్డలను ఎలా పోషించుకోవాలి? దయ వంచి సీఎం గారికి మేము పాదాభివందనం చేస్తున్నాము. మా యొక్క కష్టాలను గుర్తించి మాకు సరైన వేతనము కనీసము నెలవారీ కనీసము 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల మాకు వేతనాలు వచ్చే విధంగా చూడాలని ఈ యొక్క ఉద్యమం రూపంలో మేము కోరి ప్రార్థిస్తున్నాము. మొత్తానికి మనం చూడొచ్చు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను మాట తప్పి మడమ తిప్పినటువంటి నేపథ్యంలో ఈవేళ అన్ని శాఖల్లో నుండి ఉద్యోగులు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన ఉద్యమ బాట పడుతున్నటువంటి నేపథ్యంలో ఏ విభాగమైనా కావచ్చు, ఆ విభాగం అందరూ కూడా ఇక్కడ ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఇక్కడ అనేక పద్ధతుల్లో చిన్న చెంటి పిల్లలను, గర్భిణీ స్త్రీలతో సహా వచ్చి రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే కనీసము ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్ కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.